జిల్లా మనూర్ మండలం రాణాపూర్ గ్రామంలోని హాబాప కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ ఆధ్వర్యంలో రేపటితో హరినామ సప్తమి ముగియనుంది. కావున ఉదయం గాదా ప్రయాణం తర్వాత గాదా భజన, సంగీతం, ప్రవచనాలు, హరిపాట్, కీర్తనలు, తెలుగు మరియు మరాఠీ భజనలు ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొనగలరని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలోని రాణాపూర్ గ్రామ ప్రజలు మరియు భజన మండలి పాల్గొన్నారు. గురుకులంలో ఉండేవారు. వారి గురు తల్లి గురమ్మకు పుట్నాలునే పిల్లలకు తినడానికి దాన్ని శ్రీకృష్ణ పరమాత్మకు తినడానికి ఇస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ సుధామ పక్కన ఉండేవారు, కృష్ణ పరమాత్మకు తినడానికి ఇస్తున్నారు. కానీ ఈ విషయం మాత్రం సుధామకు తెలుసు, కర్మజాతుడు కాబట్టి తెలుసు. ఏంటని ఆ యొక్క పుట్నాలు శాపగ్రస్తులు అయ్యాయి. ఈ పుట్నాలు పరమాత్మ కనుక తింటే ఆ దరిద్రుడు అయిపోతాడు. పరమాత్మ దరిద్రుడు కాదు. పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు? ఐశ్వర్య సమగ్ర శ్రీయా జ్ఞాన వైరాగ్య షణ్ణాంబకి తీరణం. ఐశ్వర్యవంతుడు పరమాత్మ ఉన్నాడు. మన ఇంత ధనం ఉంది, అపార కైవలు పడినటువంటి వాడు పరమాత్మ దగ్గర ధనానికి తక్కువ లేదని చెప్పారు. మరి ఇంత శ్రీమంతుడు పరమాత్మ, కానీ ఈ పుట్నాలు తింటే దరిద్రుడు అయిపోతాడు. ఏ విధంగా చేయాలి? సుధామా పుట్నాలు లాక్కున్నాడు. మన దూరం ఈ ప్రశ్న వెళ్ళి తను ఒప్పుడతాను తినేసిండు. ఎందుకంటే తెలుసు శాపగ్రస్తము. కృష్ణ పరమాత్మ తింటే దరిద్రుడు అయిపోతాడు. మిత్రుడు దరిద్రం కావద్దని తనను తాను దరిద్రం చేసుకున్నటువంటి గొప్ప మిత్రుడు అనగా శ్రీకృష్ణ సుధామ అని చెప్పారు. మరి గొప్ప మిత్రుడు ఈ విధంగా తిన్నాడు. మనకు భయం అని ఈ విధంగా సంవత్సరం పెరుగుతుపోయే సమయం పెరుగుతుపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ ద్వారక దేశానికి రాజు అయిపోయాడు. సుధామ మాత్రం దరిద్ర వస్తుంది మిగిలిపోయాడు. మరి ఏదో రకంగా ముగ్గురు సంతానాలు ఉన్నారు. దాని తర్వాత భార్య సుశీలాదేవి, అనుకుల సుశీల, ప్యాల సుశీల కాదు. సుశీల అంటే ప్యార కీర్తన అయినాక దీనుండి సుధామ వారి భార్య పేరు సుశీలాదేవి అని చెప్పారు. మరి సుశీలాదేవి ఈ విధంగా బీద పరిస్థితులు ఉంది. మరి తినడానికి అవస్థ దగ్గర మాత్రం ఏమీ లేదు. చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నారు, ఆకలి 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 ఆకలి. మనకు అన్నం విలువ తెలియదు కాబట్టి పడేస్తాం. మరి ఎవరికైతే అన్నం దొరకదో వారికి అన్నం విలువ దొరకండి. ఏదైనా వస్తువు, మనిషి, ధనము, ధాన్యము ఏదైనా దగ్గర ఉన్నంత వరకు దాని విలువ తెలియదు. దూరం అయిపోతుంది, దాని విలువ తెలుస్తుంది. ఈ విధంగా విచారం ఉంది. తినడానికి ఏమీ లేదు, అయోమయ పరిస్థితిలో ఉందనగా ఒక అలాంటి మీద వస్తువులు ఒక భిక్ష కొడుస్తాడు మన జరగడానికి. ఇవన్నీ దేవుడు కూడా ఏ విధంగా చూస్తాడు. ధనము దాని ఏం లేదంటే అక్కడ
భిక్షకు వచ్చాడు. భిక్షకుడు వచ్చి అడిగిన తర్వాత భిక్షకు వచ్చి అడుగుతాడు. మరి భిక్షకు వచ్చి అడిగిన తర్వాత స్వామి మా దగ్గర ఏం లేదు, మీకేమి ఇవ్వాలని చూసి అడిగి ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. ఎందుకు ఏమి లేదు మీ దగ్గర, మీరు ధనవంతులు, అరే మీ యొక్క